రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి. సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన రైతు ముంగిట్లో శాస్త్రవేత్త కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన భూసార శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్ పాల్గొని రైతులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. పంటల దిగుబడిని పెంచడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తక్కువ మోతాదులో యూరియా, పురుగుల మందులు, రసాయనాలు వాడాలని, పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. మండల వ్యవసాయాధికారిని ఝాన్సీ మాట్లాడుతూ రైతులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని, తద్వారా అధిక లాభాలు పొందాలని కోరారు. అనంతరం డాక్టర్ సుష్మా మాట్లాడుతూ రైతులు అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఎరువులను వినియోగించాలని, అవసరం లేని విధంగా రసాయనాల వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటం ప్రతి రైతు బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే సాగునీటిని వృధా చేయకుండా సంరక్షించి భావితరాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చని, రైతులు ప్రకృతి స్నేహపూర్వక వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్ మానవాళికి ఎట్లా వికాసం ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా మనం మళ్ళీ కాపాడాలి, భూమిని మనిషి లేకపోతే ఏముంటుంది, సో ఎట్లా మనం మానవ సమాజాన్ని కాపాడాలి అనే ధార్మికతో దృష్టిలో చూస్తే, దూరదృష్టిలోని సావధానంగా రేపు రాబోయే కాలంలో ఏం పంటలు వేసుకోవాలి, మరి ఇలాంటి మనకు ఇబ్బంది వస్తాయి, ఆ ఇబ్బందులు ఎట్లా అధిగమించాలి, ఇట్లా ఉంటే కాదు కదా. నువ్వు కూడా షూట్ చేయగలగాలి, నాలాగా నువ్వు వేసుకోగలగాలి. ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజం. మనం ఏదో 100 క్వింటల్ పండిస్తున్నాడు రామరెడ్డి అని చెప్పి 50 క్వింటల్ పండి కాదు అది మనకు కావాల్సింది. అందరూ కూడా సుఖంగా బతికే రోజు కావాలి. తిన్నదేదో మనం 3 పూటల మంచి తినాలి, క్వాలిటీ ఉండాలి. క్వాంటిటీలో ఎంత పండించి కాదు కదా. ఇంత తిన ప్రసాదం లాగా దేవునికి ఎంత ప్రసాదం ఉంటుంది తింటే అదే తృప్తి ఉంటుంది కదా. మనం ఇప్పుడు తిరుపతి లాంటి తెచ్చుకుంటాం, ఎంతమంది మాసం ప్రతి ఇంటికి ఇస్తాం, చుట్టాలు వచ్చినప్పుడు ఇస్తాం. ఇప్పుడు హనుమంత్ దగ్గర నేను చిన్న ఉన్నప్పుడు కొబ్బరి కొడితే ఆ ఊరు నుంచి మా ఇంటి దగ్గర పోతే పంచుకోవడం వస్తుంది ఆంటీ కొట్టేసి, అంటే అందరికి అందాలి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మనకు గొప్ప కార్యక్రమం పెట్టారు. కాబట్టి మీరు మీ వేరే ఊళ్ళో కూడా చెప్పండి. ఇది మన రాదు, ఈ రోజు వచ్చింది రేపు ఉంటుంది ఆలోచన, ఈ రోజు రేపు ఉండదు. సో ఈ ఆలోచన మనకు ఉన్న ఒక ప్రసాదంగా భావించాలి. మన ఊరికి వచ్చిందంటే నేను చాలామంది చూస్తున్నాను, ఎక్కడ పోతే ఏదో ఒకటి అడుగుతారు, లొల్లి పెడతారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది. అది కాదు, ఇక్కడ నేర్చుకోవడానికి ఈ సదస్సు అనేది. మీకు మిగతా విషయాలు మేము ఎప్పటికి ఉంటాము, మేము ఎప్పటికి మీతో ఉంటోళ్ళమే. మమ్మల్ని అడగవచ్చు మీరు ఎట్లా సార్ అంటే మేము 5 అధికారులు తీసుకెళ్తాం. ఇంకా మీకు ఇప్పుడు జీలుగా అంటాం, జీలు మేము ఆయన వదిలేస్తుంది. జీలుగా గురించి ఎట్లా సీజన్ వైజ్గా ప్రభుత్వం అలాంటి చేస్తుంది, జీర్ణం వస్తుంది. కానీ మీకు వచ్చిన బాధలు ఏముంది, మీ బాధలు ఏముంది అవి చెప్పాలి ఇక్కడ శాస్త్రుల దగ్గర. కాబట్టి మీరు వేసవి గుర్తులు చేయండి, ఖచ్చితంగా వేసవి చేయండి. మట్టి నమ్మకం పరిచయం ప్రతి 2 సంవత్సరం 3 సంవత్సరం చేయాలి. మీకు ఫ్రీగా చేయిస్తాం మేము. దానికి చాలా పైసలు అవుతాయి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం మన రైతుల కోసం. కానీ మనం ఉపయోగించుకోవాలి, దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి ఎందుకంటే ఇంకా మాట్లాడాల్సి ఉందని మేడం. కాబట్టి మనం చేయాల్సిందంటే సామాజిక బాధ్యత. రాబోయే కాలంలో నీటి కొరత ఏర్పడుతున్నది. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఇటువంటి ఎండలు ఇంత ఎందుకంటే లేవు, ఉన్నాయి కానీ ఈ టైపు లేవు ఎండలు. నీటి కొరత ఏర్పడుతుంది. ఆ నీటిని తక్కువ నీటితోని ఎక్కువ పంట ఎట్లా పండించాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట ఎట్లా పండించాలి అనేది కాపాడుకోవాలి. ఈరోజు వాతావరణంలో మనం మార్పులు చాలా వస్తున్నాయి. కాబట్టి రకరకాల రోగాలు, ఈరోజు క్యాన్సర్, ముఖ్యంగా మీరు క్యాన్సర్ మహమ్మారి ఈరోజు భారతదేశం అంతా. ఈరోజు హర్యానా నుంచి ఒక ట్రైన్ వేసి క్యాన్సర్ రోగం కోసం ఒక ట్రైన్, దాని పేరే క్యాన్సర్ ట్రైన్. హర్యానా నుండి ఢిల్లీకి వస్తుంది. మరి దాన్ని చూడండి ఎంతవరకు వాళ్ళంతా ఎరువులు వేసి ఆ భూమి లేని పండగ రోగాలు మనసుకు వచ్చింది. అంటే మనలో ఉన్నటువంటి సత్వ తగ్గిపోయింది, మనం ఏం లేదు, ఏదో తింటున్నాం, బతుకుతున్నాం అంట కాదు కదా. ఒక ఆరోగ్యంగా ఈరోజు సంగారెడ్డిలో నేను 2004 వచ్చినప్పుడు ఒకటే దవాఖాన ఉండే, మానస దవాఖాన. ఎన్ని ఉన్నాయి చెప్పండి సంగారెడ్డిలో? రోజుకొకటి అవుతుంది, రోజుకొక ఎమ్మెల్యే సాబాలు ఎంపీనో అటు ఓపెన్ చేస్తూనే ఉన్నారు. అవి కావాలా మనకు? మేమైతే నేను ఎక్కడ కూడా మా ఊళ్ళో నేను ఒక బెల్లం ఉప్పు మాత్రం కొనుక్కుంటే మా ఊళ్ళో మా విలేజ్ అన్ని పంటలు 101 పంట పండేది ఊళ్ళోనే తింటుంటుంది. అవే ఇది శనగలకు పోతే ఒకరు శనగకాయ ఉంటే శనగకాయ తింటుంటుంది. అది లేతకున్నప్పుడు ఆ శనగకాయ వేసినప్పుడు దాన్ని ఆకుతోని వంట వండుకుంటుంది. అది శనగకూర. కాయ అయితే కాయ తింటుంటుంది. ఎండి తర్వాత ఒడిగాదని అంటే ఎన్ని రకాలు తింటుంటుంది చెప్పండి. అట్లనే జొన్న వేస్తే జొన్న కాకులు తింటుంటుంది. తర్వాత ఎండుకొని అవి మళ్ళీ కటింగ్ తీసిన తర్వాత గుడాలు వేసుకుంటుంటుంది. తర్వాత పిండి, రొట్టెలు
ఇప్పుడు ఎన్ని రకాల భూమిలో ఏది పండుతుందో అది ఉస్మాన్ పండిస్తలేరు, లంకలు పండిస్తలేరు, ఇప్పుడు మనం ఒక చెట్లు ఉదాహరణ చెప్తాం. ఒక పిల్లని ఎవరి పండుగే వాడము. మనం పిల్లలు లేదు, వరి మనం పండుగే ఒక వాడము. చూస్తున్నాం కదా. చెరుకు పోయి జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.